పార్లమెంట్ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మా స్టూడియో ఇచ్చేస్తున్నారు. ఆ స్వాగతం తెలుపుతూ మేడం నమస్తే మేడం. మేడం చెప్పండి, అసలు నిజంగా చూస్తుంటే మీరు టూ యంగ్ గా ఉన్నారు, హోదా చూస్తే పార్టీలో మంచి క్యాడర్లో ఉన్నారు. ఎలా ఇంత తక్కువ టైంలో మీరు అంత మంచి పొజిషన్ ఎలా తీసుకున్నారు? యాక్చువల్ ఏంటంటే చిన్న ఏజ్ లోనే నాకు ఇంత పెద్ద పోస్ట్ రావడం, ఇంత బాధ్యతను పెట్టడం కూడా ఒక ఇదే. 220లో అప్పటికి పార్టీ ఓడిపోయి ఉండడం, మా మదర్ కూడా అన్నగారు కొంచెం సీనియర్స్ అందరూ కొంచెం వెనక్కి తగ్గి ఉండడం. ఆ తర్వాత నాకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి. అప్పుడు యువతకి అందరికి అవకాశం ఇస్తారు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ యూత్ కి అవకాశం ఇస్తూనే ఉంటుంది. అదొక కార్యకర్తలు తయారయ్యే కారణం అనవచ్చు తెలుగుదేశం పార్టీ. అప్పుడు నాకు అలా అవకాశం వచ్చింది. స్టేట్ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా చేస్తున్నారు, తెలుగు మహిళా స్టేట్ లో ప్రధాన కార్యదర్శి చేస్తున్నారు, డైరెక్టర్ గా చేస్తున్నారు, మైన్స్ డైరెక్టర్, ఆర్ఓగా చేస్తున్నారు. అప్పుడు దాని తర్వాత మదర్ తో మాట్లాడి నన్ను తీసుకున్నాను. అంటే అప్పటికి నాకేం తెలియదు. అమ్మ అంతా బ్యాక్గ్రౌండ్ అలా వస్తూ ఉండేదాన్ని, చదువుకుంటే పార్టీ కార్యక్రమాలకు అలా వస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు అంతగా ఏం తెలియదు. నేను వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. నేను అమ్మ లేకుండా ఎలా వెళ్ళగలను అనే ఒక ఫీలింగ్ తో వచ్చాను. కానీ తెలుగుదేశం పార్టీలో ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చినా ఆహ్వానించి ఒక సోదరులా చూస్తారు. ఆ భావంతో చూసి మన ఇంటి కుటుంబ సభ్యులాగా చూస్తారండి. అక్కడ వెళ్ళిన తర్వాత వన్స్ అడిగి పెట్టిన నాకు ఎటువంటి భయము లేదు. నా ఇంట్లో అయితే ఎలా ఉన్నానో పార్టీ హౌస్కి వెళ్ళినా అలాగే ఉంటాను. మన కుటుంబం అనే ఫీలింగ్ వస్తుంది తెలుగుదేశం పార్టీ. నేను డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా పాలిటిక్స్ నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మదర్వి. నేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, శ్రీ సంక్షేమ శాఖ, ఉమెన్ కి షెల్టర్ ఇవ్వడం, రీహాబిలిటేషన్, ఉమెన్ సంబంధించిన ఇష్యూస్ మేము చూస్తాం అనమాట. వాళ్ళకి సంబంధించి నా దగ్గర ప్రాజెక్ట్ చూసుకుంటున్నాం అప్పుడైతే. తర్వాత ఇలా పాలిటిక్స్ లో రావాలి. మీకు మంచి ఈ పోస్ట్ ఇచ్చారా లేకపోతే స్టెప్ బై స్టెప్? లేదండి, డైరెక్ట్ గా నాకు అంత ముందు కూడా నేను ఉన్న కార్యవర్గ సభ్యురాలుగా ఉండేదాన్ని, తెలుగు మహిళ అట్లా సభ్యురాలుగా ఉండేదాన్ని. తర్వాత నాకు స్టేట్ పార్టీ నుంచి కాల్ చేసి యూత్ కి అవకాశం ఇస్తున్నాం ఈసారి అని చెప్పేసి నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తీసుకోవాలి ఇంత మంచి పోస్ట్ కూర్చోవాలి, ఫస్ట్ టైం మీ ఫీలింగ్ ఏంటి? నాకు అప్పుడు ఆశ్చర్యంగానూ ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంత బాధ్యత మోయడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. మనం ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ నాకు అప్పచెప్పారు. ఆ బాధ్యత నేను ఎక్కడ ఇది చేయకుండా చేయాలి. ఆ బాధ్యత నేను ఇప్పుడు కొనసాగిస్తున్నాను. మేడం, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు కూడా చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు. మీరు అబ్జర్వ్ చేసినటువంటి సమస్యలు అంటే మీ వయసుకి, మీ యొక్క మైండ్ సెట్ కి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఒంగోలు అనేవి పాయింట్లు మీకు తెలిసారు? తప్పకుండా అండి, ఒంగోలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు 2014 బిఫోర్ దామచర్ల జనార్దన్ గారు రాకముందు అయితే వాటర్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఉండేవి. 4 days వీక్లీ వన్స్ కూడా వచ్చిన రోజు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము చూస్తున్నాం. అదే దోమలు, కాలువలు, డ్రైనేజ్ లేదు, అసలు రోడ్డు సరిగ్గా ఉండేవి కాదు. వన్స్ డీజే గారు వచ్చిన తర్వాత 214 నుంచి 219 5 years లో చాలా చేంజ్ వచ్చింది, అభివృద్ధి జరిగింది. ఎందుకంటే అక్కడ క్విజ్ కాలేజ్ వెళ్ళే దారిలో నల్లబాగు ఉందని స్టూడెంట్స్, వర్షం పడిందంటే ఎప్పుడు చూసిన స్టూడెంట్స్ ఎవరొకరు వాళ్ళ బలిదానం జరగాల్సింది అక్కడ. అలాంటి సిచ్యువేషన్ లో ఆయన రాగానే బ్రిడ్జ్ వేశారు. ఇప్పుడు కొత్తపట్నం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, 15 minutes లో వెళ్ళిపోతాం. అంతా డెవలప్ జరిగింది, రింగ్ రోడ్ వచ్చింది. ఇవన్నీ రామచంద్ర జనార్దన్ గారు వచ్చినప్పుడే జరిగాయి. ఈ 5 years లో అభివృద్ధి జరిగింది. చాలా ప్రాబ్లం. ఫస్ట్ డంపింగ్ యార్డ్, అప్పుడులో డంపింగ్ యార్డ్ ఎక్కడ పెడితే అక్కడ చెత్త ఉంటే దామచర్ల జనార్దన్ గారు వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ పట్టుబట్టి తీసుకెళ్లి ఊరి చివర ఎక్కడో దూరంగా వేసేటట్టు చేశారు. ఇప్పుడు NH5కి వెళ్తే ఇప్పుడు చూసిన పొగలు, ఆ పొగకి మనకు ఊపిరాడక అదొక రకంగా అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, అదంతా క్లియర్ గా ఉంది. అది నేనైతే గమనించాను. నెక్స్ట్ మీరు అధికారంలో రావాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సేమ్ టైం ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అంటే మంచి పోటీ జరుగుతున్నాయని చెప్పాలి. అట్లా ఆయన సీనియర్ గా ఒక 4 తప్ప ఆయన ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఈయన ఒక్క టర్మ్ మాత్రమే చేసినటువంటి వ్యక్తి. మంచి పోటీ జరగబోతుంది. ఆయన సపోర్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని మీ స్థాయిలో మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు?
ఖచ్చితంగా ఎదుర్కొన్నాం. ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశామని కాదండి, ఒక్కసారి చేసిన అభివృద్ధి ఎంత జరిగింది అనేది అక్కడ ముఖ్యం. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు దామచర్ల జనార్దన్ గారు. కష్టమైన నష్టమైన నేను ఎవరైనా కస్టమర్ వస్తే తలుపు తడితే ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. ప్రజల్లో ఉండే వ్యక్తి కాదు. అవును. ఈ టైంలో అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ప్రతి ఏరియాలో కామన్ పాయింట్ ఏంటంటే పార్టీ ఫ్రెండ్. ఈ ప్రతిరోజు చూస్తున్నాం టీడీపీ పార్టీలో 100 మంది చేరారు, ఒక 50 మంది చేరారు, ఒక 10 కుటుంబాలు చేరారు అనే వార్తతో ఉంది. సేమ్ టైం అటుపక్క కూడా టీడీపీ నుంచి వైసీపీ కూడా మారుతూ ఉన్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎక్కువ శాతం మాత్రం టీడీపీలోకే వస్తున్నారు. 90% వస్తే 1%, 2% మాత్రమే వెళ్తున్నారు. అంతే తప్పితే ఇంకేం లేదు. ఇప్పటి వరకు టీడీపీ పార్టీ మాత్రమే ప్రజల్లోకి వెళ్తే ఒకలాగా ఉంటుంది, అంటే మీరు మాత్రమే ఉంటారు, మీ బలం మీ సైన్యం ఉంటుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా ఇంకో 2 పార్టీలు కూడా కలుస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ పార్టీ కావచ్చు, ఇప్పుడు జనసేన కావచ్చు. ఇప్పుడు అందరు టీం అంటే ఇక్కడ 10 మంది మహిళలు ఉంటే అక్కడ ఒక 10, ఇక్కడ 30 మంది మహిళలు, వీళ్ళందరూ మమేకంగా యూనిటీగా అవుతున్నారా ప్రజల్లోకి? వెళ్తున్నామండి, అందరూ మాట్లాడుకున్నాం యూనిటీగా వెళ్ళాలని. శాస్త్రం కూడా అక్కడ మా జనసేన వీర మహిళలు అయితే ఎవరు ఉన్నారో మేమైతే అందరం కోఆర్డినేట్ చేసుకొని మేమంతా కుటుంబ సభ్యుల్లా కలిసి మా అందరి ధ్యేయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రావాలి, ఉమ్మడి అభ్యర్థిగా జనార్దన్ గారు ఒంగోలు రావాలి. అభివృద్ధి జరగాలంటే బాబు గారు రావాలి, ఇక్కడ ఒంగోలు అభివృద్ధి జరగాలంటే జనార్దన్ గారు కావాలి. కాబట్టి మేమందరం కుటుంబ సభ్యులాగా అక్క చెల్లెల్లాగా ఒక ఫ్యామిలీగా మేమంతా గ్రౌండ్ లోకి వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుందండి. యువతకి ఎక్కువ స్కోప్, ఎక్కువ డెవలప్మెంట్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ప్రయారిటీ ఇచ్చినటువంటి పార్టీ. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళకి ప్రయారిటీ తగ్గింది, యువత సచివాలయాలకి అంకితం అయింది. దీని మీద మళ్ళీ నెక్స్ట్ మీరు టీడీపీలో ప్రజలకు వస్తే గెలిస్తే వాళ్ళకి ఏం చేయబోతుంది? ఖచ్చితంగా యువతకి చేయాలండి. ఎందుకంటే ఈ 4.5 years ముందు చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి, చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి విదేశాలు తిరిగి ఆయన కష్టపడి అన్ని కంపెనీలు తెస్తే ఈ గవర్నమెంట్ వచ్చాక మొత్తం బాగా దోపిస్తుంది. ఈ రోజు కియా చూసుకుంటే ఎన్ని వేల ఉద్యోగాలండి. మళ్ళీ చాలా కంపెనీస్ పోయి, అమరాజ బ్యాటరీస్ పోయింది, చాలా కంపెనీస్ పోయి ఈ రోజు నిరుద్యోగం వృత్తిలో ఉండి ఈ రోజు రాష్ట్రం అంతా యువత అంధకారంలో పడేశారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏది ఇప్పుడు బీటెక్ వాళ్ళు చేసిన వాళ్ళు 50,000 శాలరీ అందుకోవాల్సిన వాళ్ళు 5,000 శాలరీకి పరిమితం చేశారు. మరి అది యువతకు నష్టమే కదండి, ఆ కుటుంబానికి అంత నష్టమే కదా. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వస్తే బాబు గారు ఒక మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 20 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇస్తారని అందరికి చెప్పారు. నిరుద్యోగ వృత్తిగా ఉన్న వాళ్ళకి కూడా రేపు వాళ్ళకి ఏదైనా ఒక అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక పాకెట్ మనీ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చినాక 3,000 మనీ ఇవ్వడానికి కూడా వాళ్ళు నిరుద్యోగ వృత్తి కింద మనకు రేపు తెలుగుదేశం పార్టీ రాగానే ఇవన్నీ ఖచ్చితంగా చేస్తుందండి. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కంపల్సరీ ఇస్తుంది. రేపు చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి యువతకి ఏదైనా భవిష్యత్తు ఉంటుందండి. భావితరాలు బాగుపడాలన్నా, యువతకి ఉద్యోగాలన్నా బాగా రావాలండి. టీడీపీ హయాంలో పేదలకి ఒక మంచి వరంగా టిట్కో ఇల్లు, ఈ టిట్కో ఇల్లు దాదాపు పూర్తి చేశారు. కానీ తర్వాత ఎలక్షన్స్ రావడం వైసీపీ జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో కూడా చాలా చోట్ల ఇల్లు పంపకం చేయకుండా కొన్ని చోట్ల మాత్రం కలెక్షన్ మార్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఎలక్షన్ దగ్గర వస్తున్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మనీతో ఎవరైతే పబ్లిక్ మనీతో కట్టారో 80% కంప్లీట్ అయిపోయింది. సింగపూర్ మోడల్లో ఒక 100 సంవత్సరాలు సరిపడా ఏమి డ్యామేజ్ రాకుండా అంత హై టెక్నాలజీతో కట్టారు. 80% కట్టినవి అలా ఎవరికి అందకుండా ప్రజలు 70,000, 80,000 వాళ్ళు మనీ పే చేసి ఇంట్రెస్ట్ తెచ్చి పే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వడ్డీ పరంగా కట్టుకోవాలి, అటు ఇల్లు లేదు, పేదరికంలో మునిగిపోతున్నారు. 80% కంప్లీట్ అయిన ఇల్లు లేపలేని వాళ్ళు రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏం కాపాడతారండి? ఖచ్చితంగా ఇవ్వదలుచుకోండి. ఇప్పుడు లాస్ట్ తమిళనాడు గవర్నమెంట్ ఉంది చూసుకున్నప్పుడు స్టాలిన్ గారు ఆమె జయలలిత గారు చనిపోతే ప్రతి ప్రాజెక్ట్ కూడా ఆమె పేరుతో కంటిన్యూ చేశారు. ఎందుకంటే పబ్లిక్ మనీ వేస్ట్ కాదు. అంత మినిమం కామన్ సెన్స్ ఎందుకు లేదు వీళ్ళకి? అదంతా పబ్లిక్ మనీయే కదా, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు దాని ప్లేస్ లో ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి 20,000 పట్టాలు ఇచ్చి బాల్య శ్రీనివాస్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి మరి ఆ కార్యక్రమం చేశారు. మరి దీని మీద అంటే ప్రజలు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా, అంటే టిట్కో ఇల్లు మర్చిపోయే ఛాన్స్ ఉంటాయి? లేదండి, ప్రజలందరూ అడుగుతున్నారు రేపు గవర్నమెంట్ వస్తే టిట్కో ఇల్లు ఇస్తారా అని. ఇక్కడ జనార్దన్ గారు కూడా ఖచ్చితంగా ప్రామిస్ చేశారు. రేపు ఆయన రాగానే 1 సెంటు సరిపోదని 2 సెంట్లు
ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. టిట్కో ఎవరైతే ఆల్రెడీ డబ్బులు పే చేస్తున్నారో వాళ్ళందరికీ ఇంకా మిగతా వర్క్ కంప్లీట్ చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ చేతికి రేపు వాళ్ళు గృహప్రవేశం చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ మన ఒంగోలు ప్రజల్లో కూడా టీడీపీ చాలా చొరవగా రేపు చేయబోయేటువంటి ప్రజలకు ఏమి సేవలు చేస్తాము అంటే దామచల్ల గారు జనార్దన్ గారు అప్పుడు చేసిన అభివృద్ధి రేపు రాబోయే రోజుల్లో ఏం చేయాలో ఆయన ఖచ్చితంగా జనాలు తెలియజేసినప్పుడే ఆయనకు మనం సపోర్ట్ చేయగల జనం. ఎందుకంటే మంచి ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి. నెగిటివ్ ముందు వెళ్తుంది, మంచి వెనక్కి వెళ్తుంది. కష్టపడితే ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి అనేది దామచల్ల జనార్దన్ గారు చూసుకుంటారు. స్టేట్ ఆఫీస్ కి వచ్చిన బాబు గారు చూసుకుంటారు. అంతకు మించి మేము ఇంకేం ఆలోచించవచ్చు ప్రెసెంట్. అసలు ఏ థాట్స్ లేవు ప్రెసెంట్. సెకండ్ థాట్ లేవు, ఒకటే థాట్. ఇక్కడ లోకల్ గా జనార్దన్ గారిని గెలిపించుకోవాలి, రాష్ట్రంలో బాబు గారిని గెలిపించుకోవాలి. ఈ గెలుపు కోసం మీ వంతుగా ఇప్పుడు మీరు జరుగుతున్నటువంటి క్యాన్వర్సింగ్ పొలిటికల్ గా ప్రజల్లోకి వెళ్తున్నారు, మీ వంతుగా ఏం చేయబోతున్నారు? మా వంతుగా మేము ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ ఎవరైనా ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కావాలి ఆ డివిజన్ లో, వాళ్ళకి ఎటువంటి ఇది కావాలని అడుగుతున్నాను. ప్రతి ఉమెన్ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్షన్ అవ్వడం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఉమెన్ కి ఏదైనా సెక్యూరిటీ కావాలన్నా, రేపు మంచి జరగాలంటే మహిళలకు అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ జనార్దన్ గారు తెచ్చుకుంటేనే మనందరం హ్యాపీ అని చెప్తున్నాం. ఖచ్చితంగా మాకు అంటూ ఒక కార్యాచరణ ఉంది. అభివృద్ధియే రేపు లక్ష్యం అంటూ మేము జనాల్లోకి వెళ్తున్నాం. అభివృద్ధి చేసి చూపిస్తాం, మాటల్లో కాదు రేపు పని చేసి చూపిస్తాం. ఆ కార్యాచరణ మీద మేము దామచల్ల గారి వెంట బాబు గారి వెంట నడుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.